హాయ్ అండి అందరికీ. మా నాన్న అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ తెచ్చాడు. అయితే దాంతో కరివేపాకు పొడి చేద్దామని ఆకు మంచిగా కడిగి ఇట్లా నలిస్తే విరిగిపోయేలాగా వేపుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ దాకా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక 15 ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న ఆకుకి సరిపడా మిరపకాయలు అయితే తీసుకున్నాను. కారంకి తగ్గట్టు తీసుకున్నాను. 15 కాయలైతే పడినాయి. ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను. ఒక 10, 12 మిరియాలు కూడా అందులో కొంచెం ఘాటు మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. పిల్లలకు పెడితే కొంచెం కారం తక్కువనే వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర తప్ప మిగిలిన ధనియాలు, పప్పులు అన్నీ ఒకసారి వేసుకొని కొంచెం డ్రై రోస్టే చేశాను. ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. నేను 1/2 టీ స్పూన్కి తక్కువే వేశాను. పప్పులు వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కూడా వేసి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకొని, తర్వాత ఆకు కూడా పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని 2 కలుపుకొని తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. పిల్లలకి పెడదాం అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం కారము, మిరియాలు తగ్గించి వేసి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అందరికీ బాయ్.